ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లోక సువార్త 10వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. లోక సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఏమో ఇది ఇలాగొచ్చింది ఏంటి, ఎవరైనా ఏదైనా చేతబడి చేశారా, ఎవరైనా ఏదైనా చెడుపు పెట్టారా, లేకపోతే ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ రోగం, ఈ జ్వరము క్యాన్సర్లోకి దారితీస్తుందా, ఇక్కడెక్కడో కంతి కింద వచ్చింది, లేకపోతే ఒక నాకు స్పాట్ కింద వచ్చింది, లేకపోతే రకరకాలుగా స్పాట్స్ వస్తూ ఉన్నాయి, ఇదేదో ఒక ఇన్ఫెక్షన్ ఏమో, లేకపోతే ఇది పెద్ద డిసీజ్ ఏమో, మరణకరమైన రోగం ఏమో, అయిపోయింది నా చరిత్ర అని భయపడుతున్నామేమో. ఏ గడ్డైనా ఏదైనా ఏది నీకు అంత మాత్రము హాని రాందు, దేవుడు రానివ్వడు. ఏడుస్తున్నావా? మన గుంటూరులో ఒక ఆమె గొప్ప సాక్షి చెప్పింది. ఆమె శరీరంలో 30 క్యాన్సర్ కంతులు ఉన్నాయి, పెద్ద లెమన్ లాగా ఉన్నాయి అనమాట. ఆయన స్కాన్ చేసి, అమ్మ నీ శరీరం లోపల క్యాన్సర్ కంతులు ఎక్కువ ఉన్నాయి, అన్నీ పాడైపోయింది మొత్తం లోపల, ఇంక నువ్వు చనిపోతావు, వేస్ట్, ఆపరేషన్ చేసినా బతుకు అన్నాడు. ఏడుస్తూ వచ్చింది. నేను అన్నాను, చేసేమని ఆపరేషన్, తీసేమను, చచ్చిపోతానేమో పాస్టర్ గారు. నీకు హాని రాదు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, మళ్ళీ ఆయుష్ వచ్చేస్తుంది నీకు ఏ రోగం ఉండదట్టే. అది ఆపరేషన్ చేస్తే డాక్టర్ బయట పెడితే 30 వచ్చినాయి. 30 క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి. చూపించాడు ఆ డాక్టర్, వాళ్ళకి ఆశ్చర్యపోయారు. బ్రతుకు అన్నాడు డాక్టర్. పరమ డాక్టర్ యొక్క అసిస్టెంట్ కాంపౌండర్ నేను చెప్పాను, నా యేసు పరమ వైద్యుడు బాగు చేస్తాడు. యేసయ్య మాటను బట్టి ఆమె మళ్ళీ నూతన చిగురు పట్టేసింది. బలమైన సాక్ష్యం చెప్పారు గుంటూరులో. మాది గుంటూరు. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను 2020 డిసెంబర్ నెల 3 బొమ్మల సెంటర్లో, అక్కడి నుంచి ప్రార్థనకి అయ్యగారి దగ్గరకు వస్తున్నాను. టీవీలో విని ఆ వాక్యాన్ని నేను వింటున్నాను. ప్రతిరోజు వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అయ్యగారి తైలాభిషేకాన్ని నేను తీసుకెళ్ళి, మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమెకు ఆపరేషన్ అన్నారు. అప్పుడు ఆమె కడుపులో 30 గడ్డలు పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నాయి, ఒక్కొక్కటి 30 గడ్డలు మాకు కళ్ళ ముందు బేషన్లో వేసి చూపించారు డాక్టర్లు. ఆమె చనిపోయిద్ది, బ్రతకదు
అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు అందరూ. పెట్టించుకుంటే నాకు ఒక్కదానికి మటుకు చెప్పలేదు బీపీ ఉందని, మా పెద్ద తమ్ముడికి బీపీ ఉందని చెప్పలేదు. ఈ విషయం చెప్పకుండా వాళ్ళందరూ బాధపడుతుంటే నాకేమనిపించిందంటే, నేను దేవుడికే ప్రార్థన చేశా. హాస్పిటల్లో కూడా నేను మోకరించి నేను ప్రార్థన చేశా. అయ్యా, చిన్నప్పటి నుంచి నా 10 సంవత్సరాల వయసులో మా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడు, కానీ అప్పటి నుంచి మా 5 సంతానాన్ని మమ్మే కాపాడుతుంది. మమ్మ మాకు కావాలి, మమ్మల్ని నువ్వు బ్రతికించు అని చెప్పి నేను ప్రార్థన చేయగా అమ్మకి ఆపరేషన్ జరిగింది, క్షేమంగా ఉంది. ఇప్పుడు ఆమె సజీవురాలు లెక్కల్లో ఉందంటే దేవుడికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఎందుకు ఇన్ని లక్షల మంది ప్రార్థనా శక్తికి తండోపతండలు, అసలు ఎండను కూడా ఎందుకు లెక్క చేయట్లేదు? నేనన్నా భయపడుతున్నాను ఎండకు, కానీ జనాలు భయపడట్లేదు. వారు అన్నీ వదిలిపెట్టేసి దైవజనుడు వస్తున్నాడు, వాక్యము కావాలి. ఎందుకంటే వాక్యము మరి ఎక్కడ వెదజల్లబడుతుందో, మారు మనసు పొందిన సేవకుడు ఎక్కడ వాక్యం ఎదజల్లుతాడో అక్కడ కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీకేది ఎంత మాత్రము హాని చేయటానికి లేదు. లూక్ చాప్టర్ 10:19 థర్డ్ లైన్, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. రోగమైనా, వ్యాధి అయినా, వస్త్రహీనత అయినా, తెగులైనా, లేకపోతే మంత్రాలు, అమ్మో మా ఇంటి పక్క అతను అన్ని మంత్రాలు వేసేస్తున్నాను నా మీదకి, మా వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అన్నది మొన్న ఒక ఆమె. నేను అన్నాను, మంత్రాలు వేయటానికి వాడేవాడు, రావటానికి ఆ మంత్రం ఏంటిది? నేను చెప్తున్నాను చూడు, నేను ప్రార్థిస్తున్నాను, ఆడేదైనా మంత్రాలు వేసేయడు అని అనుకుంటే ఆ మంత్రం ఆడి మీదకి నేను తిరిగి పంపిస్తానన్నాను. దెబ్బగా మన్నాడు నుంచి ఆమె అంటుంది, అయ్యగారండి మరుసటి రోజు మా వ్యాపారం చాలా బాగుందండి. మనకి యేసయ్య ఉన్నాడు, మనం భయపడవలసిన పని లేదు. మన మీదకి ఎవరు చెడ్డ పలుకుతే, చెడ్డ మన మీదకి నెట్టడానికి వస్తారో ఆ చెడ్డ వారికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అబ్రహాం చెప్పాడు, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను అన్నాడు. అది అసలు ఇలాంటి ఇంత పవర్ఫుల్ గాడ్ ఎవరికి లేడు. ఫ్రెండ్స్ కూడా ఉండరు ఎవరికి ఇలాంటి మనసు ఉన్నాడు. నిన్ను ఎవరిని బ్లెస్ చేస్తే వాళ్ళు బ్లెస్ అయిపోతారు. చూడండి, నువ్వు బాగోవాలి, అమ్మా దేవుడన్నీ ఇచ్చేయాలి, మీరు మనశ్శాంతిగా ఉండాలి, రక్షించబడాలి నీ కుటుంబం అంటే అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అన్నీ మధ్య ఒకటి బాగా సంపాదించుకుంటారు, పాడైపోవాలని పూజలు చేయటం, రకరకాల చెడు మనసుతో మాట్లాడుతాను అనుకోండి, అది ఇంకా వారి డబల్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే నిన్ను ఎన్నుకున్నవాడు మామూలు దేవుడు కాడైనా పరిశుద్ధుడు, కన్యమరి గర్భాన్ని జన్మించాడు, ఆత్మ ద్వారా 33 సంవత్సరాలు జీవించాడు, సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తము చిందించాడు, ఆ రక్తంలో మన దోషాన్ని అంతటిని కొట్టిపడేశాడు. ఆయన సమాధి నుండి లేచాడు, ఆయన పునరుద్ధానుడిగా లేచాడు, నీతిమంతుడైన ఆయన సమాధిలో లేడు. ఆ రిజరెక్షన్ పవర్ తోటి ఆయన గ్యాలిలీకి పోయాడు. దేవుని దూత అంటది ఆ సమాధి దగ్గర ఉండి, మగ్దలేని మరియా మరొక మరియ వెళ్ళి, అంటే Matthew 28 వాళ్ళు ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్తే దేవుని దూత అక్కడ కూర్చొని, మీరు ఇక్కడ సమాధిలో చూడటం కాదు కానీ అసలు చూడండి, ఓకే చూసుకుని వెళ్ళాను, కానీ ఆయన ఇక్కడ లేడు, ఆయన గలిలే వెళ్ళిపోయాడు, మీకు ముందుకు వెళ్ళిపోయాడు, మీరు ఆయనను గలిలేలో చూస్తారు. జీవం గల దేవుని ఆశీర్వాదాలు మీకు గుర్తుందో లేదో, గలిలే ఆశీర్వాదాల గురించి కొన్ని తైలాభిషేక ప్రార్థనలో కొన్ని ఎపిసోడ్లు చెప్పాను నేను. గలిలయ బ్లెస్సింగ్స్ అనేది ఏంటంటే, గలిలయలో ఆయనను చూస్తూ అంటే గెన్నెసరత్ అంటారు దాన్ని. గలిలయ సముద్రానికి ఇంకొక పేరు ఏంటంటే గెన్నెసరత్, తిబేరియా సముద్రం అంటారు. నేను వెళ్ళాను కనుక చూశాను కనుక, అది ఒక 22 కిలోమీటర్ల పొడవు ఉంది, 21 కిలోమీటర్ వెడల్పు ఉంది. అక్కడ చేపలు, అసలు అక్కడున్న చేపలు ఉన్నంత టేస్ట్ లోకంలో ఎక్కడ ఉండవు. అక్కడే పేతురు దివాలా తీసినప్పుడు దేవుడు ఏం పడలేదా పేతురు అంటే, సీమోను పడలేదు అన్నాడు. సరే అక్కడ వాళ్ళు అన్నాడు, వేస్తే లాగలేకపోయాడు అంతే చేపలన్నీ. ఆ పడవ నిండా చేపలే. అంటే వ్యాపారము, బ్రతుకుదేరు, దీవెన, గలిలయ మహిమది. నీళ్ళ మీద నడిచాడు, అదే గలిలయలో యేసయ్య. ఆధారం లేకుండా నడిచేసాడు ఆయన.
ఆయన నడుస్తుంటే పేతురు అన్నాడు, నేను నడొచ్చా అన్నాడు. రా అన్నాడు. పేతురు కూడా నడిచి వేయటం మొదలెట్టాడు. అంటే మన ఆశీర్వాదం మహిమ చూడటం అంటే ఆధారము లేకుండా వ్యవహారాలు నడిపించుతాం మనం. ఆధారము బేస్ లేకుండా వ్యాపారాలు నడుస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆస్తి అంతస్తులు వస్తాయి, అన్నీ వస్తాయి. నీకు ఎవరు సహాయం లేకపోయినా ఆయనే నీకు వెలుగై ఉన్నాడు. గలిలే ఆశీర్వాదం కూడా చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. చేప యేసు ప్రభు వారికి పొన్ను కట్టింది. పంచాయతీ వాళ్ళు ఆపేశారు ఆయన్ని. ఆయన ఆ కపెర్నహూము దగ్గరలోకి వెళ్తుంటుంటే, ఆ సముద్రం అని వెళ్తూ ఉంటుంటే పంచాయతీ వాళ్ళు పొన్ను కట్టమంటే, పొన్నా ఓకే, పేతురుని అడుగుతారే, మీ సారు పొన్ను కట్టడా, తిరుగుతున్నాడు, 6 షెకెలు కట్టాలి కదా, కట్టాలి, ఆయన అడగొద్దు అంటాడు. అలా కాదు, నువ్వు అడుగు అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, పేతురు అలాగ అనకూడదు, మనం కట్టాలి. మరి కట్టాలంటే నా దగ్గర ఏం లేవు బాబు అంటాడు. నీ దగ్గర ఎప్పుడున్నాయి, ఒకప్పుడు ఉన్నాయి. నేను చెప్తాను చూడు, నువ్వు అక్కడ గేలం అయ్యి, ఎక్కడ గలిలేలో గేలం వేసాడు. వేస్తే ఒక చేప వస్తుంది, ఆ చేప నోట్లో షేకేనంట చూడన్నాడు. వెంటనే పేతురు అందరి ముందు అలాగ వెళ్ళిపోతుంటే, పంచాయతీలో ఎక్కడికి వెళ్తున్నావు ఏంటంటే, కంగారు పడుకుని ఆయన చేప పడుతుంది అన్నాడు. అందరూ ఆ పంచాయతీ వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఆ ట్యాక్స్ ఆఫీసర్ చూస్తున్నాడు, యేసుప్రభు వారు శిష్యులు చూస్తున్నారు. వెళ్ళిన చేప పడింది. ఆ గేలం వేస్తే ఆ గేలంలో చేప తీశాడు. ఆ తీసిన వెంటనే బాబు చేప ఉందన్నాడు. దాన్ని నోరు తెరు అన్నాడు యేసయ్య. దాన్ని నోరు తెరిస్తే దాని నోటిలో షెకెల్ ఉంది. ఆమేన్. ఆశ్చర్యపోయి ఆ నీసంతా, ఆ మురికంతా పేతురు కడిగి ఆ నీళ్ళలో ఆ పంచాయతీ వాళ్ళకి పంచాయతీ వాళ్ళు మారు మనసు పొందేశారు. ఆ మున్సిపల్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళందరూ ఇదేంటి ఇంత గొప్ప ఆశ్చర్యమా. అందుకే ఆ ఫిష్ని ఆ పీటర్ ఫిష్ అంటారనమాట. మహిమ మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాగ్దానంలో కూడా చిన్న మెసేజ్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, మీరు ఇలాంటి మహిమలు చూస్తారు. ఏంటి చేప నోట్లో షేకేలు మహిమ ఏంటంటే, చేప నోట్లో ఉన్న షేకేలు ట్యాక్స్ కట్టడానికి ఉపయోగపడింది. అంటే మీ చిన్న చిన్న వ్యాపారాలు ఇక మీదట పెద్ద పెద్దగా ట్యాక్స్ కట్టే పెద్ద వ్యాపారాలుగా మారిపోతాయి అన్నమాట. మీది చిన్న చిన్న ఉద్యోగాలు, మీకు ట్యాక్స్ కట్టేది ఏం లేదు ఇప్పుడు. కానీ దేవుని మహిమను చూస్తావంటే, నీ పిల్లలు, నీ కుటుంబం, మీరు లక్షల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలంటే కోట్ల రూపాయలు వస్తేనే లక్షల రూపాయలు మనం కట్టగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత అద్భుతమైన వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదంతా కూడా దేవుని మహిమ. మీకు ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఏ కష్టమైనా, చీకటైనా, వ్యాధైనా, ఇక అన్ని అద్భుతాలే చూస్తావు. ఆత్మనికి తోడుండను గాక. గాడ్ బ్లెస్ యూ. చారా వీరు కాశీపురం కోయలకుంట్ల నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. తర్వాత 2 సార్లు అబార్షన్ అయింది. అయిన తర్వాత వారి తల్లిగారు కర్నూలులో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని తన కుమార్తె విషయమై దైవజనులను అడిగినప్పుడు కుమార్తె గర్భవతిగా వస్తుంది అని చెప్పి ఫలం ఇచ్చి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసి తనకిచ్చిన ఫలము కుమార్తెకి ఇచ్చినప్పుడు తను గర్భవతి అయింది. కుమార్తెకు ఆరోగ్యకరమైన మళ్ళీ కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి 2 సార్లు అబార్షన్ అయినప్పటికీ దైవజనులు ప్రార్థన చేయడం ద్వారా తను గర్భం ధరించి ఆరోగ్యమైన కుమార్తెను పొందుకున్నారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన,
పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. చిన్నదేవమ్మ, వీరు విఠలాపురం, గద్వేల్ జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుటుంబంలో గతంలో ఎన్నో సమస్యలు ఉండేవి. 3 పిల్లలు చనిపోయి, అప్పులైపోయి, ఎంతోమంది చేత దూషింపబడ్డామని అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నప్పటి నుంచి దేవుడు మా పరిస్థితులు మార్చాడు. ఆ అప్పులన్నీ కూడా తీరిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆరోగ్యంగా ఉన్నాము. ఆధారమైన ఎద్దుకు కూడా తనకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన తైలాభిషేకం నూనె వేయగానే దేవుడు దానికి మంచి ఆరోగ్యం ఇచ్చాడని, వారి కుటుంబంలో సమాధానం ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ఇసాక్ పాస్టర్ గారికి వందనాలు. మాది రామరెడ్డిపల్లి గ్రామం, సంజామల మండలం, కోయిలకుంట్ల తాలూకా. నా పేరు బిర్సంటి సురేష్, రత్నకుమారి నా భార్య పేరు. మాకు పెళ్ళి అయిన 11 నెలలకే బాబు పుట్టినాడు. మా భార్య కొడుకు పుడితే గనక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తామని మొక్కుంది. దేవుడు మా మొరను ఆలకించి మాకు మగబిడ్డను దయచేసినాడు. అందరు బట్టి ఇసాక్ పాస్టర్ గారికి, మమ్మల్ని బట్టి ప్రార్థన చేసినటువంటి అందరికి కూడా వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వందనాలు. నాకు 25 సంవత్సరాల నుండి కాలు నొప్పిండే. మొన్న నెలలో అన్న నా మీద చేయి పెడతానే నాకు కరెంటు శాఖలు ఎక్కగొట్టి నాకు కాలు నొప్పి పోయింది. దేవునికి వందనాలు. మరొక సమయం నా కొడుకు ప్రైవేటు కారులకు డ్రైవర్గా పోతుంటే ఇప్పుడు ఒక కంపెనీలో కారు డ్రైవర్గా వేనుకున్నారు. అన్నగారికి నా వందనాలు, స్తోత్రాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నాకు ముగ్గురు కుమార్తెలు అయితే నా భర్త చనిపోయినాడు. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నా పెద్ద బిడ్డకు చదువుగా అయిపోయి వివాహం చేసినాము. ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది. అందరు తల్లి లేకనే ఆడపిల్ల పుట్టింది, తల్లి లేకనే మో పిల్లలకి కారు ఈ పాప కానా అంటే అయ్యగారు ప్రార్థనకు వచ్చి కర్నూలుకి ప్రార్థన అయ్యగారు నా బిడ్డ కొడుకు కావాలా అని 2 యాపిల్ పండ్లు కొనబోయి అడిగింటే సరే పొమ్మ అన్నాడు. పండుంటి కుమారుడు నా బిడ్డకు మోపిల్లగాడు పుట్టినాడు. దేవుడు ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మండలం నందికొట్కూరు, జూపాట్ బంగ్లా. నా పేరు లక్ష్మీదేవి, నా భర్త పేరు ఈశ్వర్లు. సంతానం కాక మాకు 8 ఏళ్ళైంది. దేవుడు నన్ను నా భర్తను ప్రేమించి చక్కటి కుమారునిచ్చినాడు. దేవాతి దేవునికి వందనాలు, ఇసాకయ్య గారు కూడా వందనాలు. ఈ చిన్ని సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి.